హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ప్రభాస్ గారి రాజాసాబ్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, ఇది ఒక బెస్ట్ రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. డైరెక్టర్ మారుతి గారు సినిమాను ఏ విధంగా తీసుకొస్తున్నారో ట్రైలర్తోనే అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాలో విలన్గా సంజయ్ దత్ గారు యాక్టింగ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లుగా మాలవిక మోహనన్ గారు, అలాగే నిధి అగర్వాల్ గారు ఉంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ట్రైలర్లో సినిమా డేట్ అనౌన్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం. జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ట్రైలర్లోని అంశాల విషయానికి వస్తే, ప్రభాస్లోని కామెడీ యాంగిల్ ఈ సినిమాలో చాలా బాగా వాడేశారు. ఇంతకుముందు సినిమాల్లో ప్రభాస్ గారు చేసిన సినిమాల్లో కామెడీ ఉన్నా కానీ ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్గా, అది పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఈ రేంజ్ కామెడీలో చాలా బాగుంది. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ట్రైలర్లో దయ్యాన్ని చూసి రండి పరిచయం చేస్తా అని, తర్వాత మరి చూస్తారేంటి పరిగెత్తండి అన్నప్పుడు ఆ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ విన్నప్పుడు నాకు భలే నవ్వొచ్చేసింది. ఫైట్ సీన్లు కానీ, ఆ ముసలి దగ్గర గ్రాఫిక్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే తెగ నచ్చేసాయి. ఇక కోటలో రాజాసాబ్ గెటప్లో డైలాగ్ చెప్తాడు, పుట్టలో వేలు పెడితే కుట్టడానికి నేనేమైనా చీప్మనా అని. ట్రైలర్ మొత్తానికి అదే ఎపిక్ అనుకోవచ్చు. అసలు ఆ గెటప్లో ఆ చుట్టా నోట్లో పెట్టుకొని ఆ స్వాగు ఓ రేంజ్లో ఉంటుంది. చాలా వరకు హర్రర్ సినిమాల్లో చూసాం కానీ ఈ ట్రైలర్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ ట్రైలర్లో స్పైడర్ కనిపించిన విధానం కానీ, అలాగే ఒక జైంట్ లిజర్డు, ఎలిఫెంటు, అలాగే క్రొకడైల్తో ఫైట్ సీను, ఇవన్నీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఓన్లీ ఒక జైంట్ పెద్దది పాదం చూపిస్తారు. అది ఇక దేన్ని సూచిస్తుందో చూడాలి. ఇక బావిలోంచి వచ్చే మమ్మీస్ కానీ, ఫైట్ సీన్లలో ఉన్న కొంతమంది రౌడీస్ కానీ, ఆ ఫైట్ సీన్లు కానీ, అలాగే దీంతో పాటు కామెడీ హర్రర్తో పాటు హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు కానీ, మొత్తానికి సినిమా మొత్తంలో ఉండే ప్రతి అంశాన్ని ట్రైలర్లో చూపించేశారు మన డైరెక్టర్ మారుతి గారు. ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటుందో. జనవరి 9, 2026 సంక్రాంతి మొత్తం రాజాసాబ్దో ఏమో అన్నట్లుగా ట్రైలర్ ఉంది. అసలు ఈ ఎడిటింగ్ అనేది ట్రైలరు కరెక్ట్గా భలే చేశాడు అనిపించింది. ఆ విజువల్ గ్రాఫిక్స్ కానీ, తీసుకున్న క్లిప్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెంచేసాయి, ఆ విధంగా ఉంది. కామెడీకి కామెడీ, అలాగే హర్రరు ఎంతో ఉందో పెద్దగా కనిపించలేదు కానీ కామెడీ మాత్రం చాలా చూపించేశాడు ట్రైలర్లో. అలాగే రొమాంటిక్ సీన్లు కూడా బాగానే ఉన్నట్లుగా చూపించేశాడు. ఈ ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఏమిటంటే, సినిమా రిలీజ్ కాకముందుకే బ్లాక్ బస్టర్ హిట్టు అని అనిపిస్తుంది. ఇక ట్రైలర్ మాత్రమే ఈ రేంజ్లో ఉందా, మూవీ కూడా ఉంటుందా అనేది జనవరి 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.